తలుపులు మూసావు, గొల్లెం కూడా గట్టిగానే బిగించుకున్నావు. రూమ్లో ఒక మూల కూర్చొని లవ్లో ఫెయిల్ అయిపోయానని, ఎప్పుడు చచ్చిపోతామా అని గుండెలు బద్దలు కొట్టుకొని మరీ ఏడుస్తున్నావు. అదేదో ఈ రోజే జీవితానికి చివరి రోజు అయినట్టు, లేదంటే లైఫ్ లాంగ్ నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, హోదా, ఇల్లు, కారు, ప్రాపర్టీ, మన్ను, మశానం వీటన్నింటినీ పోగొట్టుకొని అనాథలాగా మారిపోయి రోడ్డు మీదకి వచ్చేసినట్టు తెగ బాధపడిపోతున్నావు. పాపం లవ్లో ఓడిపోయావు కదా, ఆ మాత్రం బాధ కూడా ఉంటుంది. అసలు లవ్వే పోయినప్పుడు ఈ తొక్కలో జీవితం ఉంటే ఏంటి పోతే ఏంటి చెప్పు. అసలు ఎవరికి కావాలి ఈ తొక్కలో లైఫ్ చెప్పు బ్రదర్. నా మాటలు నీకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి కదా. ఇక్కడ అంత ఎటకారంగా ఉందా? అసలు ఎంతకాలం లవ్ చేసుకున్నావు నీకు తెలుసా? అసలు ఎంతనా ప్రేమించుకున్నావో నీకు తెలుసా? ఒకరినొకరు అసలు విడిపోతామనే థాట్ కూడా మాకు రాలేదు. లైఫ్ని ఎంతో బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నాం, మా బాధ నీకేం తెలుసు అని ఎదవ డైలాగులు మాత్రం కొట్టకు. నువ్వే కాదు, లవ్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇలానే ఆలోచిస్తాడు. అదే నిజం. అసలు నేను ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతాను తెలుసా? నేను చాలామందిని చూశాను, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనో, లేదంటే ప్రేమించిన అబ్బాయి వదిలి వెళ్ళిపోయాడనో, ఆ బాధతో లైఫ్లో ఇంకో డెసిషన్ లేదన్నట్టు చివరికి వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించకుండా సూసైడ్ ఒక్కటే వాళ్ళకి సొల్యూషన్ అని సూసైడ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని అన్యాయంగా అనాథలుగా చేసిన వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. అది నిజం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లవ్లో ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకోవాలా? అది ఎక్కడ లాజిక్ అసలు? నాకు అర్థం కాలేదు అసలు. ఈరోజు రియాలిటీ ఏంటో నేను చెప్తాను. నీ ఎమోషన్స్ని, నీ బాధని కొద్దిసేపు పక్కన పెట్టి బుర్ర పెట్టి ఆలోచించు, ఓకేనా? ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రాణంగా ప్రేమించుకున్నారు, కలిసి తిరిగారు, జీవితాంతం కలిసే ఉండాలని చాలా ప్లాన్లు చేసుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వర్కౌట్ అవ్వలేదు, విడిపోయారు, అంతే. లవ్లో ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అది నరకంలా కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ నిజమేంటంటే ఆ సినిమా అక్కడితో అయిపోయింది. కానీ నువ్వేం చేస్తున్నావు? నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం బాధపడుతూ ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ అదే ట్రాన్స్లో బతుకుతున్నావు. లైఫ్లో లవ్ అనేది ఒక భాగం మాత్రమే. దాంట్లో కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్ అవుతారు. ఆ మాత్రం దానికే ప్రాణాలు పోగొట్టుకొని సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5-6 సంవత్సరాలు లవ్ చేసుకొని లవ్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మిగిలి ఉన్న నీ లైఫ్కి ఎలాంటి ఫరక్కు పడదు. అది మాత్రం కన్ఫామ్. ఆ 5 years జర్నీ నీ ఎంటైర్ లైఫ్ని డిసైడ్ చెయ్యదు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఆలోచించు. నీ పేరెంట్స్ గురించి ఆలోచించు. 20-25 సంవత్సరాలు నీ పేరెంట్స్ నిన్ను ఎంతో ప్రేమగా కష్టపడి పెంచి పోషించి ఈరోజు నీకు ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలు, నీ మీద చూపించిన ప్రేమ, నీ కోసం పడ్డ కష్టాలు, వీటన్నింటి ముందు నీ ప్రేమ గొప్పదంటావా? ఒకసారి ఆలోచించు. వాళ్ళు నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఈరోజు వాళ్ళు వదులుకున్న ఆశలు, కోరికలు, నీ కోసం పడ్డ కష్టాలు, వాళ్ళు నీ గురించి అనుభవించిన అవమానాలు, వీటన్నింటికన్నా నీ ప్రేమే గొప్పదంటావా? ఖచ్చితంగా గొప్పది కాదు. పేరెంట్స్ ప్రేమ ముందు ఎలాంటి ప్రేమ కూడా పనికిరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే జుజుబి అసలు. అందుకే ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే, లవ్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన పిచ్చి పిచ్చి ఆలోచనలతో జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేసుకుని సూసైడ్ లాంటివి చేసుకోవద్దు. దయచేసి దండం పెడుతున్నాను. మీ పేరెంట్స్కి జీవితాంతం నరకం అనుభవించే శిక్షలు లాంటివి వెయ్యకండి. కనీసం కొంతమంది అయినా మారండి. ఆ పేరెంట్స్ అర్థం చేసుకోండి. ఆ పేరెంట్స్ పడే నరకం ఎలా ఉంటుందో దయచేసి కొంతమంది అయినా అర్థం చేసుకొని మారండి. ప్లీజ్ దయచేసి మారండి.